హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా తాజాగా విడుదలైన 2025 సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్టు గురించి తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేవి 2030 నాటికి ప్రపంచంలోని బహుముఖ రంగాలలో పేదరికాన్ని రూపుమాపడానికి, సమస్త విశ్వ శ్రేయో సమృద్ధి కోసం ఒక సమానమైన, న్యాయమైన, సురక్షితమైన ప్రపంచాన్ని రూపొందించడానికి తీసుకున్న ఒక దృఢమైన సార్వత్రిక ఒప్పందము. 2015 to 30 మధ్య ప్రపంచ దేశాలు సాధించాల్సిన ఎస్డీ లక్ష్యాలను అవర్ వరల్డ్ ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పేరుతో విడుదల చేశారు. దీనిలో భాగంగా 17 లక్ష్యాలను, 169 ఇండికేటర్స్ను యుఎన్ఓ సాధారణ సభ ఆమోదించింది. జూన్ 2025లో విడుదలైన తాజా సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్టును గమనించినట్లయితే భారతదేశం తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. 167 దేశాలకి గాను 99వ ర్యాంకును సాధించింది. చరిత్రలో తొలిసారిగా భారతదేశం టాప్ 100 దేశాల జాబితాలోకి ప్రవేశించడం ఒక కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు. భారతదేశం 100కి 67 పాయింట్ల స్కోరు సాధించింది. గత ఏడాది 109వ ర్యాంకు సాధించిన మన దేశం ఈసారి 99వ ర్యాంకుతో 10 స్థానాలను మెరుగుపరుచుకుంది. 10వ సుస్థిరాభివృద్ధి నివేదిక భారత్ 67 పాయింట్లతో 99వ స్థానంలో నిలిచింది. చైనా 67వ స్థానంలో, అమెరికా 44వ స్థానంలో ఉన్నాయి. పొరుగు దేశాలైన భూటాన్ 74వ స్థానంలో, నేపాల్ 85వ స్థానంలో భారత్ కన్నా ముందే ఉన్నాయి. బంగ్లాదేశ్ 114వ స్థానంలో, పాకిస్తాన్ 140వ స్థానంతో భారత్ కన్నా వెనుకబడి ఉన్నాయి. సంఘర్షణలు, వ్యవస్థాపరమైన లోపాలు, పరిమిత ఆర్థిక వనరులు తదితర అంశాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఎస్డీజీ పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది. ఎస్డీజీ సూచికలో తొలి 20 స్థానాల్లో 19 ఐరోపా దేశాలు ఉండడం గమనార్హం. మొదటి స్థానంలో ఫిన్లాండ్, 2వ స్థానంలో స్వీడన్, 3వ స్థానంలో డెన్మార్క్ దేశాలు వరుసగా ఉన్నాయి. ఈ సస్టైనబుల్ గోల్స్ టోటల్ 17 ఉన్నాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ 17 గోల్స్ను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 1. పేదరిక నిర్మూలన. 2. ఆకలి నిర్మూలన. 3. మంచి ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలు. 4. నాణ్యమైన విద్య. 5. లింగ సమానత్వం. 6. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం. 7. సుస్థిర శక్తి. 8. ఆర్థిక వృద్ధి మరియు ఉద్యోగాలు. పారిశ్రామికీకరణ, ఆవిష్కరణ మరియు మౌలిక సదుపాయాలు. 10. అసమానతలను తగ్గించడం. 11. సుస్థిర నగరాలు మరియు సమాజాలు. 12. స్థిరమైన వినియోగం మరియు ఉత్పత్తి నమూనాలు. 13. వాతావరణ చర్య. 14. సముద్ర జీవనం. 15. భూమిపై జీవనం. 16. శాంతి, న్యాయం మరియు బలోపేతమైన సంస్థలు. 17. లక్ష్యాన్ని సాధించడానికి భాగస్వామ్యం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.